వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే ఫ్రైడే పుట్టినటువంటి వారికి ఏ విధంగా ఉంటుంది అండ్ జనరల్గా మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరన్నా సరే స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే డెఫినెట్గా మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోండి. అండ్ 40 years పైగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి న్యూమరాలజీలో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్నటువంటి ఫ్యామిలీ ఏదైనా ఉంది అంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి ఫ్యామిలీయే. సో 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నా కూడా వారు మాత్రమే ఉన్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మీకు చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, లేదంటే వివాహాది కార్యక్రమాలకు సంబంధించినటువంటి వాటి కానివ్వండి, ఒక మంచి ముహూర్తం కోసం మీరు కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. సో కమింగ్ టు సబ్జెక్ట్, హలో సార్. హలో నాన్న. శుక్రవారం పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అకార్డింగ్ టు న్యూమరాలజీ? అసలు ఏం చెప్తోంది? అదృష్ట పుట్టుక నాన్న. సో ఈ శుక్రవారం పుట్టిన వాళ్ళకి శుక్రుడు అధిపతి, శుక్రుడు సకాల సుఖాలు ఇచ్చేవాడు. సో ఫ్రైడే పుట్టిన వాళ్ళు మ్యాక్సిమం 60 to 70% బార్న్ విత్ గోల్డెన్ స్పూన్. సో ఒకవేళ బేదింట్లో పుట్టిన గ్రాఫ్ పెరుగుతూ అత్యంత ధనవంతుడుగా అయ్యే ఆస్కారం చాలా చాలా ఎక్కువ. ఈ ఫ్రైడే పుట్టిన వాళ్ళకి చక్కటి పేర్లు పెట్టి ముద్దు పేర్లు లేకుండా ఆ పుట్టులో ఉన్న శక్తి అంతా తీసుకునేది పేరే సార్. అంటే పుట్టుకలో ఉన్న శక్తిని బయటకు లాగేది మంత్రం. నా భాషలో పేరే మంత్రం. మంత్రం దైవబలం. సగం పేర్లు, హాఫ్ నేమ్స్, ముద్దు పేర్లు వద్దు. ఈ ఫ్రైడే పుట్టిన వాళ్ళకి పేరు బాగా పెట్టగలిగితే సంపన్నులు, ప్రపంచాన్ని దారి చూపించేవాళ్ళు, అదృష్ట జాతకులు. వీళ్ళు ఎంత ఖర్చు పెట్టినా సాయంత్రానికి అంతకి 2 డబ్బు చేతిలో పడిపోతుంటుంది. సో ఫ్రైడే బాన్ లక్ష్మీ పుత్రులు, అదృష్ట పుత్రులు. అంటే మెయిన్గా అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. చాలామంది అంటే అమ్మాయి అయితేనే లక్ ఎక్కువ అనుకుంటారు. ఇక్కడ తీయడానికి ఏమీ లేదు. అబ్బాయి అయినా అదృష్టవంతుడే, అమ్మాయి అయినా అదృష్టవంతురాలే. టైమింగ్ ఆఫ్ బర్త్ ఈస్ ఇంపార్టెంట్. మార్నింగ్ కానీ 3 to 5:30 or 6 సన్ రైజ్ ముందు పుట్టిన వాళ్ళకి 100% పవర్ ఆఫ్ ఫ్రైడే వచ్చేస్తుంది. 6:30 to 8:30 వాళ్ళకి సెకండ్ గ్రేడ్ 70 to 80%. మధ్యాహ్నం అంటే 9 to 3 పుట్టే వాళ్ళకి 50 to 60% పవర్. ఈవినింగ్ పుట్టే వాళ్ళకి 30 to 50%. అర్లీ మార్నింగ్ టైం పుట్టే వాళ్ళకి అత్యంత అదృష్టవంతులు. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళుగా ఉంటారు. వీళ్ళు ఫ్రైడే ఏ పని చేసినా చాలా బాగా కలిసి వస్తుంది. లేదా నెలలో 3 ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి వీళ్ళకి. 6, 15, 24. ఈ తేదీలో వీళ్ళు ఏది పట్టుకున్నా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ఈ ఫ్రైడే పుట్టిన వాళ్ళు అందరినీ నమ్మరు. నమ్మినారంటే ఇంకా వదులుకోరు. ఫ్రైడే పుట్టిన వాళ్ళకి శాశ్వత శత్రువులు అంటే ఎవరు ఉండరు. సో కొంతమంది దూరంగా చూసి కొంచెం వీడికి మనకు పడదనుకోవచ్చు. బట్ వీళ్ళ క్వాలిటీస్ తెలిసాక శత్రువులు కూడా మిత్రులు అయిపోతారు. అజాత శత్రువు ఫ్రైడే పుట్టినవాడు. ఎందుకంటే అందరితో డబ్బు బాగా ఖర్చు పెడతారు. అందరినీ సమానంగా చూస్తాడు. జాలీగా ఉంటాడు. అంటే రేపు అన్నది లేనట్టు జీవిస్తాడు హ్యాపీగా. అండ్ ఫ్రైడే పుట్టిన వాళ్ళు ప్రేమలో పడితే ఆ ప్రేమ కోసం ఎంత దూరమన్నా వెళ్తారు, ఎన్ని త్యాగాలన్నా చేస్తారు, రెడీగా ఉంటారు. బట్ ఫైనల్గా అమ్మాయిని వదులుకోరు. అబ్బాయి అయితే అమ్మాయి అయినా సేమ్. ఆ అబ్బాయి కోసం ఎన్ని అడుగులన్నా తగ్గుతారు, ముందుకు వస్తారు. ఆ ప్రేమని విజయవంతంగా మ్యారేజ్ లైఫ్లోకి మలుచుకుంటారు. సో వీళ్ళు గెలవడానికి పుట్టిన వాళ్ళు ప్రతిదీ గెలుస్తారు. వీళ్ళకి లక్కీ కలర్, లక్కీ నెంబర్, లక్కీ స్టోన్స్ ఏముంటాయండి? ఇవి చాలా ఇంపార్టెంట్ నాన్న. ఫ్రైడే పుట్టిన వాళ్ళు లక్కీ నంబర్ 6 అంటేనే వీనస్. అదృష్టవంతులు. డబ్బు తాండవిస్తుంది వీళ్ళ దగ్గర. వీళ్ళు ఎంత ఖర్చు పెట్టినా వస్తుంటుంది. సో లక్కీ కలర్ వచ్చి వీళ్ళకి పింక్ కలర్, గ్రీన్ కలర్ అండ్ ఈవెన్ బ్లూ కలర్ లక్కీ. సో వీళ్ళకి ఆదివారం ఇంపార్టెంట్ వర్క్ చేయకూడదు. సో వీళ్ళు కావాలంటే మండే చేసుకోవచ్చు. మండేకి అధిపతి చంద్రుడు. మంగళవారం చేసుకోవచ్చు, కుజుడు అధిపతి. సో ఫ్రైడే చేసుకోవచ్చు, తిరిగే లేదు. ఆదివారం అంటే సూర్యుడికి శుక్రుడికి పడదు కాబట్టి ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్, డీలింగ్స్ ఆదివారం పెండింగ్. అండ్ సెకండ్ అన్లక్కీ డే వచ్చి శనివారం పెండింగ్ పెట్టుకుంటే మిగతా అన్ని రోజులు కూడా వీళ్ళకి బాగా వర్కౌట్ అవుతాయి. వీళ్ళు కానీ పచ్చ, మనం చెప్పాలంటే జాతి పచ్చ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది మెడలో డాలర్ రూపంలో చేతిలో వేసుకోవచ్చు. కానీ ఈ చేతిలో వేసుకునే పర్మిషన్ ఓన్లీ బ్రాహ్మిన్స్కి ఉంటుంది. ఎందుకంటే ఏదంటే అది తినరు కాబట్టి.
తినే ఫుడ్ ఐటమ్స్లో మనము ఈ చేతిస్కొమ్మ బిర్యానీలో అన్నట్టు పెట్టినప్పుడు స్టోన్ల పవర్ తగ్గుతుంది. సో బెస్ట్ వచ్చి మెడలో డాలర్ రూపంలో మనమైతే స్టోన్స్ 108 days పూజలో పెట్టి తిరుపతి కాళహస్తి మధ్యలో పానగల్ మహారాజుల భూమి నాది. వాళ్ళ దగ్గర 1987లో ఆ ల్యాండ్ తీసుకొని ఆ ల్యాండ్లో వాళ్ళు ఎన్నో ఏళ్లగా యాగాలు యజ్ఞాలు చేసిన భూమి. ఆ భూమిలో స్టోన్స్ పూజలో పెడితే పవర్ ఎక్కువ ఉంటుందని నాన్నగారు గ్రహించి 1987లో ఆ ల్యాండ్ తీసుకున్నాం. సో స్టిల్ ఆ ల్యాండ్లో పూజలు జరుగుతున్నాయి, స్టోన్స్ వస్తున్నాయి. ఆ స్టోన్స్ ధరించిన వాళ్ళు చాలా, అంటే ఈ శుక్రుడు స్టోన్ వేసుకుంటే బిజినెస్ చాలా బాగా చేయగలరు, ఎవరినన్నా మంచి మాటలు చెప్పగలరు, రియల్ ఎస్టేట్లో రాణించగలరు. ఈ ఫ్రైడే పుట్టిన షేర్ బిజినెస్ బ్రహ్మాండంగా రాణిస్తారు. వీళ్ళు మెయిన్గా ఎలాంటి బిజినెస్ చేస్తే బాగుంటుందంటే బ్యూటీ రిలేటెడ్. సో బ్యూటీ పార్లర్స్ లేదా కాస్మెటిక్స్, లిప్స్టిక్స్, ఆల్ రిలేటెడ్ టు బ్యూటీ. సో శుక్రుడు వీళ్ళని బాగా దీవిస్తాడు అనమాట. వీళ్ళని దే కెన్ డూ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, కాస్మెటిక్స్, హోటల్ బిజినెస్. ప్రతి రూపాయి వాళ్ళు పెట్టిన పెట్టుబడికి 10 రూపాయలు తిరిగి వస్తుంది నాన్న. వీళ్ళకి యాంటీ నెంబర్స్ ఏముంటాయండి? చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే 6 శుక్రుడు. వీళ్ళకి యాంటీ నంబర్ 1 and 3. 1 అంటే సూర్య భగవానుడు. సో సిరీస్ ఆఫ్ 1, 10, 19, 28లో ముఖ్యమైన పనులు చేయకూడదు. సెకండ్ అన్లక్కీ వచ్చి 3, 12, 21, 30. సో ఫ్రైడే పుట్టినవాడు 3 అక్షరాల్లో కానీ 10 అక్షరాల్లో కానీ పేరు వాడకూడదు, కట్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ సాయి కిరణ్ అనుకోండి, సాయి అని కట్ చేయకూడదు. శుక్రుడు 6, 3 జూపిటర్ దేవతల గురువు, 6, 3 ఎఫెక్ట్ అయిపోతుంది. డబ్బు నిలబడదు. అరే నేను డబ్బులు వస్తున్నాయి కదా అంటే వెళ్ళిపోతుంది. తర్వాత కోపం పెరుగుతుంది, ఆరోగ్యం జరుగుతుంది. 10 అక్షరాల్లో పేరు పెట్టుకుంటే 1-6 ఎఫెక్ట్ వల్ల కోపము ఏ పని చేసినా మధ్యలోకి ఇలా అయిపోతుంటాయి. హాఫ్ వర్క్ అండ్ సముద్రం మధ్యలో ఇరుకపోయినట్టు దారి కనపడదు ఎట బయట రావాలనేది. అంటే ఎంత మంచి పుట్టుకైనా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కరెక్ట్గా వాడుకోవాలి. అలా వాడుకునేలాగా నా క్లయింట్స్కి నేను గైడెన్స్ ఇస్తున్నాను. చాలామంది అంటే ఫ్రైడే పుట్టాము బట్ మాకు అంత మనీ లేదు. కారణము రాంగ్ యూసేజ్ ఆఫ్ నేమ్. సైన్ ఏం చేస్తారు చాలా మంది, మంచి పేరుని కట్ చేసి 3 అక్షరాల్లో కట్ చేసి విఎస్కే, ఏజీకే ఇలా కట్ చేయడం వల్ల కూడా నెగిటివ్ వస్తుంది అన్నమాట. ఓకే, సో చూసారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056 అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392426726 అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 9966600317 ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199 ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317 సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777 ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.